వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ప్రత్యర్థులను సైతం విస్మయపరిచిన చంద్రబాబు చాణక్యం. నాయకుడు పార్టీని ముందుండి నడిపించడమే కాదు, క్లిష్ట సమయాల్లోనూ సంక్షోభంలోనూ కూడా పార్టీ నేతలు కేడర్లో తనపై విశ్వాసం నమ్మకం కోల్పోకుండా నిలబెట్టుకోవాలి. చంద్రబాబు ఆ విషయంలో ఏ ఇతర రాజకీయ నేత కన్నా ముందే ఉంటారు. ఆయన నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలం కంటే విపక్షంగా ఉన్న కాలమే ఎక్కువ. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం 14 ఏళ్లు అధికారంలో ఉంటే 15 ఏళ్లు విపక్షంలో ఉంది. అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న ప్రజానేతగా పార్టీ అధినేతగా ఆయన స్థానం చిక్కబడి గట్టిపడిందే తప్ప బలహీన పడిందే లేదు. ఆయన నాయకత్వంపై నేతల్లో కానీ కేడర్లో కానీ విశ్వాసం సన్నగిల్లిన సందర్భాలే లేవు. 2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ ఇక పుంజుకోవడం కష్టమన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. అయితే ఫీనిక్స్లా పార్టీ పూర్వ వైభవం సంతరించుకుందే. సామాన్య జనంలో కూడా చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రానికి రక్ష అన్న భావన వ్యక్తమయ్యేలా ఆయనపై విశ్వసనీయత పెరిగింది. 2024 ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీ విజయంపై దాదాపుగా ఎవరికీ ఎటువంటి సందేహం లేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఎన్నికల్లో జనసేన బీజేపీలతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. ఒంటరిగానే అధికారంలోకి రావడం ఖాయమైన పరిస్థితుల్లో పొత్తు పేరుతో కొన్ని స్థానాలను త్యాగం చేయడం అవసరమా అన్న భావన పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమైంది. అయితే చంద్రబాబు పార్టీ నేతలను కేడర్ను పొత్తుకు ఒప్పించారు. పొత్తుపై చర్చలకు ముందు వరకు జనసేన తమ వాటా కింద 40 నుంచి 50 స్థానాల వరకు కోరుతోందన్న వార్తలు వినిపించాయి. అయితే చంద్రబాబు పొత్తులో భాగంగా 21 స్థానాల్లో పోటీకి జనసేనను ఒప్పించి పార్టీ కేడర్ సహా అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే బీజేపీతో పొత్తు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న అభిప్రాయంతో ఉన్న పార్టీ వర్గాలను సముదాయించారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేయాల్సి రావడం, అలాగే పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో తెలుగుదేశంలో గత 5 ఏళ్లుగా జగన్ పాలనను ఎదిరించి నిలబడి పోరాడిన కొందరు నేతలకు ఈసారి పార్టీ టికెట్ దక్కలేదు. దాంతో పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం రెబల్స్ రంగంలోకి దిగే అవకాశాలు మెండుగా ఉంటాయని, ఆ మేరకు తెలుగుదేశం నష్టపోయే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషించారు. అయితే చంద్రబాబు రెబల్స్ బెడద లేకుండా హ్యాండిల్ చేసిన తీరు రాజకీయ పండితులను సైతం విస్మయపరిచింది. మైలవరం, ఉండి నియోజకవర్గాల్లో అసమ్మతి లేకుండా ఆయన డీల్ చేసిన తీరే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మైలవరం తెలుగుదేశం టికెట్ను వసంతకృష్ణ ప్రసాద్కు ఇవ్వడం, అందుకు దేవినేని ఉమను ఒప్పించడంలో చంద్రబాబు రాజకీయ చాణక్యం బోధపడుతుంది. ఇప్పుడు మైలవరంలో వసంతకృష్ణ ప్రసాద్ తరపున దేవినేని ఉమ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఉండిలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ వేధింపులను ఎదుర్కొంటూ పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు. ఆయనే సహజంగా ఉండి తెలుగుదేశం అభ్యర్థి అవుతారు. చంద్రబాబు కూడా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన్ను ప్రకటించారు. అయితే తీరా నామినేషన్లకు ముందు అనివార్యంగా ఆయన్ను మార్చి ఆ సీటును రఘురామకృష్ణరాజుకు ఇవ్వాల్సి వచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ రామరాజు తిరుగుబాటు చేస్తారని, రెబల్గా రంగంలోకి దిగుతారని అంతా భావించారు. కానీ ఇక్కడే చంద్రబాబు చక్రం తిప్పారు. పార్టీ సమావేశంలో రామరాజు రఘురామకృష్ణరాజుతో కలివిడిగా మెలగడమే కాదు, త్రిపుల నామినేషన్ ర్యాలీలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. అలాగే ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. దెందులూరులో చింతమనేనిని అభ్యర్థిగా నిలపడం, అనపర్తిలో తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం లేకపోవడంతో నల్లమల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ఒప్పించడం ద్వారా చంద్రబాబు చాణక్యంలో తనకు ఎవరూ సాటిరారని నిరూపించుకున్నారు. నాయకుడిగా పార్టీపై తన పట్టును మరోసారి సందేహాలకు అతీతంగా నిలుపుకున్నారు.